హాయ్ గైస్ అండ్ ఈరోజు ఈ వీడియోలో ఏపీఎస్సి గ్రూప్ 2లో భాగంగా ఈరోజు ఈ వీడియోలో మోడల్ పేపర్ 3 అయితే మనమైతే డిస్కస్ చేసుకుందామండి. ప్రతిరోజు కూడా వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ టెలిగ్రామ్లో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కూడా ఒక 30 నుంచి 60 మోడల్ పేపర్స్ అలానే గ్రాండ్ టెస్టులు, ఫ్రీ టెస్ట్ సిరీస్, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు మేమైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ప్రతిరోజు కూడా ప్రీవియస్ పేపర్స్లో నుంచి ఎక్కువగా మనకి ఏవైతే బిట్స్ అడిగారో అవన్నీ గ్యాదర్ చేసుకుని వీడియోస్ రూపంలో మీ ముందుకైతే తీసుకుని రావడం జరుగుతుంది. వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా మీరైతే ఫాలో అవుతూ ఉండండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఏ రోజున పాటిస్తారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ సహన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 16. కింది వాటిలో ఏ రోజు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం జరుపుకుంటారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నవంబర్ 17. నవంబర్ 15 నుంచి నవంబర్ 21 వరకు పాటించే నేషనల్ న్యూ బోర్న్ వీక్ 2022 యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భద్రత, నాణ్యత మరియు పోషణ సంరక్షణ, కొత్తగా జన్మించిన ప్రతి ఒక్కరికి జన్మ హక్కు. భారత 50వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా ఎవరు ప్రమాణం చేశారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్. ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ఏఐఆర్ఐఏ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. రమేష్ కేజ్రీవాల్. భారతదేశం ఏ దేశంతో న్యూఢిల్లీలో 5వ ద్వైపాక్షిక సైబర్ పాలసీ సంభాషణను నిర్వహించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఏఐ చైర్ను భారతదేశం ఏ దేశం నుంచి స్వీకరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్. పేద దేశాలకు మద్దతుగా లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ను ఏ ఫోరం ప్రారంభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. COP27. ఏ దేశ పార్లమెంట్ భారత్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఆమోదించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆస్ట్రేలియా. 2022లో గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GPAIకి ఏ దేశం అధ్యక్షత వహిస్తుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇండియా. 2023 SCO సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. సురక్షితమైన SCO కోసం. భారత రాయబార కార్యాలయం ఏ దేశంలో SARANG ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. దక్షిణ కొరియా. ద్వైపాక్షిక వ్యాయామం నసీం అల్ బహర్ 2022 యొక్క 13వ ఎడిషన్ ఏ దేశాల మధ్య జరిగింది?
ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒమన్ మరియు భారతదేశం. ఏ ఆసియా దేశం ఆత్మహత్య నివారణ విధానాన్ని విడుదల చేసింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. భారతదేశం. ఐరోపా పార్లమెంటు ఏ దేశాన్ని ఉగ్రవాదానికి రాష్ట్ర స్పాన్సర్గా నియమించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రష్యా. నెట్వర్క్ రెడీనెస్ ఇండెక్స్ 2022 నివేదిక ప్రకారం భారతదేశ ర్యాంక్ ఎంత? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 61. ఏ రాష్ట్రం తన టెక్ సమ్మిట్ యొక్క రజతోత్సవ ఎడిషన్ను నిర్వహించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. కర్ణాటక. డిజిటల్ శక్తి క్యాంపెయిన్ 4.0 ప్రచారాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ మహిళా కమిషన్. కింది ఏ నగరంలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జియోస్మార్ట్ ఇండియా 2022 సమ్మిట్ను ప్రారంభించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్. పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సివి ఆనంద్ బోస్. ఎన్పిఎస్ ట్రస్ట్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సూరజ్ బాన్. నీతి ఆయోగ్లో 4వ పూర్తికాల సభ్యునిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరవింద్ వీరమణి. ఓఎన్జీసీ కంపెనీకి కొత్త చైర్మన్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణ్ కుమార్ సింగ్. కింది వారిలో ఎవరు నేపాల్లో జరగనున్న ఎన్నికల కోసం అంతర్జాతీయ పరిశీలకునిగా ఆహ్వానించబడ్డారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజీవ్ కుమార్. కింది వారిలో ఎవరు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్గా నియమితులయ్యారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టిజి సీతారాం. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవిఐసి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. వనీత్ కుమార్. భారత కొత్త ఎన్నికల కమిషనర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అరుణ్ గోయల్. కజకిస్తాన్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. కస్సిమ్ జోమార్ట్ టోకాయేవ్. అన్వర్ ఇబ్రహీం ఏ దేశానికి ప్రధానమంత్రి అయ్యారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మలేషియా. భారత సైన్యం యొక్క మొదటి మహిళా స్కై డ్రైవర్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. లాన్స్ నాయక్ మంజు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని మొదటి 3 డేటా సెంటర్ మార్కెట్లుగా కింది నగరాల్లో ఏది ఉద్భవించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. హైదరాబాద్, చెన్నై, న్యూఢిల్లీ. భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ ఎస్ను రూపొందించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్కైరూట్ ఏరోస్పేస్. హాస్వాంగ్
MiG-17 లేదా మాన్స్టర్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఉత్తర కొరియా. వాయువ్య అరేబియా సముద్రంలో జాయింట్ నేవల్ ఫోర్స్ నేతృత్వంలోని సీస్వార్డ్ 2 ఆపరేషన్లో కింది వాటిలో ఏ ఐఎన్ఎస్ పాల్గొంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఐఎన్ఎస్ త్రికాండ్. వార్తల్లో కనిపించే మందుల్లో ఆర్టెమిసినిస్ ఏ వ్యాధికి వ్యతిరేకంగా ఉంటుంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, మలేరియా. దేశంలో ఏనుగు డెత్ ఆడిట్ ఫ్రేమ్వర్క్ను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా కింది వాటిలో ఏ రాష్ట్రం అంతరించింది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, తమిళనాడు. కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2022 సంవత్సరపు పదంగా ఏ పదాన్ని ప్రకటించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, హోమర్. సైన్స్కు విశిష్ట సేవలు అందించినందుకు బ్రిటన్కు చెందిన రాయల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఎవరికి లభించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, వెంకీ రామకృష్ణన్. క్వాలిటీ కంట్రోల్ కౌన్సిల్ 47వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో కింది వారిలో ఎవరు గోల్డ్ అవార్డును అందుకున్నారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎన్టీపీసీ. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే పాటించాలని మొదట ఏ దేశం సూచించింది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, జపాన్. వరల్డ్ ట్రావెల్ మార్కెట్ను ఏ నగరం నిర్వహిస్తోంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, లండన్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఐఏఎఫ్ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎయిర్ ఫోర్స్ ఆర్ఎస్ఏఎఫ్ మధ్య వార్షిక ఉమ్మడి సైనిక శిక్షణ ఎక్కడ ప్రారంభమైంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ బెంగాల్. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఏ దేశానికి పిగ్ ఐరన్ యొక్క అతిపెద్ద దిగుమతిదారుగా అవతరించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఇండియా. ఏ దేశం తన మొదటి అణు విద్యుత్ ప్లాంట్ను నిర్మించడానికి యుఎస్ఏతో భాగస్వామ్యం కలిగి ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, పోలాండ్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయాలు మరియు వారసత్వంపై రాసిన 2 పుస్తకాలు ఎక్కడ విడుదలయ్యాయి? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, దుబాయ్. విన్నింగ్ ది ఇండర్ బ్యాటిల్ పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, షేన్ వాట్సన్. 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాని ఏ చిత్రం ప్రారంభించనుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, అల్మా మరియు ఆస్కార్. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ 2022లో ఎవరు చేర్చబడ్డారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, శివనారాయణ్ చంద్రపాల్. ఫోర్బ్స్ వరల్డ్ బెస్ట్ ఎంప్లాయర్స్ ర్యాంకింగ్స్ 2022లో టాప్ 100లో ర్యాంక్ సాధించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, రిలయన్స్ ఇండస్ట్రీస్. 1-05 నవంబర్ 2022 వరకు జరుపుకునే ఇండియా వాటర్ లీగ్ 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, సస్టైనబుల్ డెవలప్మెంట్ మరియు ఈక్విటీ కోసం నీటి భద్రత. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్, నవంబర్ 5. ప్రపంచ సునామీ అవేర్నెస్ డే 2022 థీమ్ ఏమిటి? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రతి సునామీకి ముందస్తు హెచ్చరిక మరియు ముందస్తు చర్య. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 7. జాతీయ న్యాయ సేవల దినోత్సవాన్ని ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 9. శాంతి మరియు అభివృద్ధి కోసం ప్రపంచ సైన్స్ దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, నవంబర్ 10. ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన ప్రఖ్యాత ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, కెరార్డ్ పిక్. బైజూస్ మొదట ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్ ఎవరు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, లియోనెల్ మెస్సీ. 1,00,000 మంది విద్యార్థులకు ఫుట్బాల్ శిక్షణ ఇవ్వాలని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, కేరళ. ఆసియా స్క్వాష్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు ఏ దేశాన్ని ఓడించి తొలి బంగారు పతకాన్ని సాధించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, కువైట్. దీపం పథకం కింద 2019 మార్చి నాటికి ఇవ్వబడ్డ గ్యాస్ కనెక్షన్లు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్, 56.72 లక్షలు. ఏపీలో 2019 మార్చి నాటికి ఉన్న రేషన్ షాపులు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్, 28,510. ప్రభుత్వం పీడిఎస్ ద్వారా బియ్యానికి బదులు 3 కేజీల వరకు రాగులు, 2 కేజీల వరకు జొన్నలను 1 కేజీ రూపాయికి అందించడంలో ఉద్దేశం. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 1 మరియు 2. ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపరచడం, అలానే పౌషకత్వ ప్రమాణాలు మెరుగుపరచడం. ఐరన్ లోపం వలన సంభవించే ఎనీమియాను నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు 1 కేజీ డబుల్ ఫార్టిఫైడ్ సాల్ట్ను ఏ ధరకు అందిస్తుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, 12 రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం బీపీఎల్ కార్డుదారులకు నెలకు అందించే కందిపప్పు 1 కేజీ నుంచి 2 కేజీల వరకు ఎప్పటి నుంచి పెంచింది?
ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 2018 జూలై. ఫుడ్ బాస్కెట్ స్కీమ్ కింద ఉచితంగా 7 ఐటీడీఏ మరియు ఏజెన్సీ ప్రాంతాల్లో అందించే 6 వస్తువులు వాస్తవ ఖరీదు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 530 రూపాయలు. సరైన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. తెల్ల కార్డు ఉన్న కుటుంబ సభ్యులకు శానిటరీ నాప్కిన్స్ను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో ₹10 అందిస్తుంది. ఎండిఎం, పిడిఎస్, ఏడబ్ల్యూసిలలో ఫోర్టిఫికేషన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ను పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలో ప్రవేశపెట్టుటలో ప్రభుత్వానికి మద్దతు అందించిన వారు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. టాటా ట్రస్ట్. రాష్ట్రం యొక్క భౌగోళిక విస్తీర్ణం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 162.97. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 36.88. రాష్ట్రంలో అత్యధిక అటవీ విస్తీర్ణం గల జిల్లా వైఎస్ఆర్ కడప కాగా అత్యల్ప అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకాకుళం. అడవుల శాతం ఎక్కువగా ఉన్న జిల్లా విశాఖపట్నం కాగా ఎక్కువ అటవీ విస్తీర్ణం గల జిల్లా ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. వైఎస్ఆర్ కడప. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అనంతపురం, విశాఖపట్నం. భూ కమతాల వివరాలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి సేకరిస్తారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. రాష్ట్రంలో గల ఆగ్రో క్లైమాటిక్ జోన్లు. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 6. వ్యవసాయేతర ఉపయోగాల క్రింద ఉన్న భూమి ఎక్కువగా ఉన్న జిల్లా. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెల్లూరు. 10వ వ్యవసాయ గణాంకాలు 2015-2016 ప్రకారం రాష్ట్రంలోని కమతాల సంఖ్య. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలు. 2018-2019లో రాష్ట్రంలో నికర సేద్య విస్తీర్ణం ఎక్కువ, తక్కువ ఉన్న జిల్లాలు వరుసగా. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాంత కమతాలు. 10వ భూకమతాల గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ఉపాంత కమతాల సంఖ్య. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 59.04 లక్షలు. 9వ వ్యవసాయ గణాంకాలతో పోల్చితే 10వ వ్యవసాయ గణాంకాల నాటికి
రాష్ట్రంలో కమతాల సంఖ్య 76.21 లక్షలు నుండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 85.24 లక్షలకు పెరిగినది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1599లో స్థాపించిన సంస్థ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మర్చెంట్ అడ్వాంచర్స్ గ్రూప్. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీకి అంగీకారం ఇచ్చిన తేదీ. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. 31/12/1600. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మొదటిసారి ఎన్ని సంవత్సరాలు వ్యాపారానికి అనుమతి లభించింది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 15 సంవత్సరాలు. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎన్ని నౌకాయానాలు నిర్వహించారు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. స్పెయిన్ పోర్చుగల్ రాజు అయిన హెన్రీ ఉత్తర ఆఫ్రికాలో మొరాకో చేరుటకు దాటిన జలసంధి. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జిబ్రాల్టర్. ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకొని దానికి తుఫానుల అగాధం అని పేరు పెట్టింది ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బార్తిలోమియో డయాజ్. కేఫ్ ఆఫ్ స్మార్ట్కు కేఫ్ ఆఫ్ గుడ్ హౌస్ అని పేరు పెట్టిన రాజు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాన్ 2. కరేబియన్ దీవులను కనుగొన్న కొలంబస్ ఏ దేశస్థుడు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. స్పెయిన్. వాస్కో డి గామాకు కేఫ్ ఆఫ్ గుడ్ హాఫ్ వద్ద సహాయపడిన భారత వర్తకుడు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అబ్దుల్ నజీబ్ అండ్ మజీద్. వాస్కో డి గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని ఎప్పుడు కనుగొన్నాడు? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1498 మే 17. వాస్కో డి గామాకు స్వాగతం పలికిన కాలికట్ రాజు ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. జామెరిన్. అల్బుక్వెర్క్ గోవాను బీజాపూర్ నుండి ఆక్రమించిన సంవత్సరం. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రీస్తు శకం 1510. పోర్చుగీసు గవర్నర్ అయిన అల్బుక్వెర్క్ గోవాను ఆక్రమించుటలో సహాయపడిన విజయనగర రాజు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. శ్రీకృష్ణదేవరాయలు. పోర్చుగీసు ప్రధాన కేంద్రాన్ని 1530లో కొచ్చి నుండి గోవాకు మార్చిన గవర్నర్ ఎవరు? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నీనా డా కున్హా. గుజరాత్ పాలకుడు బహదూర్ షాను అరేబియా సముద్రంలో ముంచి చంపి డైను ఆక్రమించిన పోర్చుగీసు గవర్నర్. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నీనా డా కున్హా. అల్ఫానోస్ డిసౌజా అనే పోర్చుగీసు గవర్నర్ కాలంలో భారతదేశానికి వచ్చిన
జెస్టోన్స్ క్రైస్తవ మతాచార్యులు ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్సిస్కో జేవియర్. 7,00,000 మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్కో జేవియర్ సమాధి ఎక్కడ ఉంది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. గోవా. చివరి పోర్చుగీసు గవర్నర్ ఎవరు? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. జియో కాస్ట్రో. పోర్చుగీసు యువరాణి కాథరిన్ బ్రిగాంజా మరియు బ్రిటన్ యువరాజు చార్లెస్ టూల మధ్య వివాహం జరిగిన సంవత్సరం? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 1661. మొదటి నౌకాయానికి నాయకత్వం వహించింది ఎవరు? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. హాకిన్స్.